హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు దోశ అండి. దోశ పిండి చూడండి, బాగా పొంగింది. దోశ వేసుకోవాలా. దానికి శనక్కాయల చట్నీ అండి. శనక్కాయలు వేయించాలా, పచ్చిమిరపకాయలు, చింతపండు, మళ్ళీ ఆనియన్ వేస్తాం. మెదిగినాక పెనం వేడైందండి. శనక్కాయలు వేయించుకోవాలా. ఈరోజు పాయసం చేద్దామండి. శనగలు కడిగి పెట్టానండి. పాలండి, పాలు కాంచేసి కాఫీ తాగాలండి. ఇక్కడ మాకు ఆవు పాలని దొరకవండి, ప్యాకెట్ పాలే. కాఫీ తాగేసి పని స్టార్ట్ చేసుకోవాలండి. చూడండి, శనక్కాయలు వేగుతున్నాయి అన్నమాట. నాకు దోశకు శనక్కాయల చట్నీ చాలా ఇష్టం అండి. చూడండి, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఎక్కువ కారం తినమండి, మీడియంగా తింటాము. దోశ పిండి చూడండి, ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా సోడా వేస్తున్నాను అనమాట. కలుపుకునేది బాగా వస్తాయండి, దోశలు బాగా వస్తాయి. చూడండి, తర్వాత పెట్టుకోవాలా. చట్నీ కొద్దిగా వేసుకున్న నూనె, ఆవాలు వేసుకున్నానండి. పెనం కాలిందండి. ఫుల్ అంత నూనె బాగా నీట్గా పూసుకోవాలి. దోశ చూడండి, బాగా వస్తుందండి. దోశ చాలా బాగా వస్తుంది. ఒక గ్లాసు బియ్యం వచ్చి 4 గ్లాసులు తీసుకోవాలా. ఉద్దివాళ్ళు వచ్చి 1 గ్లాస్ తీసుకోవాలా. ఆవాలు వేగినాయండి, తర్వాత వేగిపోయిందండి. బాగుంటుందండి తర్వాత పెడితే. చట్నీ తర్వాత కంపల్సరీ ఉండాలండి. చూడండి, సెట్ దోశ లాగా మా ఆయనకి, నాకు వచ్చి ఇట్లా అండి. మీడియం వేసుకుంటాను. చట్నీ అండి, శనక్కాయల చట్నీ దోశ రెడీ అండి. సూపర్గా ఉంటుందండి. ఓకే అండి, బాయ్ అండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సారీ. చాలా మెత్తగా భలే బాగుంటాయండి దోశ. చూడండి, స్మూత్గా దూదిలాగా ఉన్నాయండి, సూపర్గా ఉన్నాయి. ఓకే అండి, అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.